నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. మనతో పాటు తెలంగాణ ఉద్యమ కవి గాయకుడు, అలాగే కేసీఆర్తో ఉద్యమ సమయం నుంచి కూడా వెన్నంటి ఉండి ఇప్పటికీ పార్టీనే నమ్ముకొని ఉన్నటువంటి ఒక వ్యక్తి. ఆయన మరెవరో కాదు, మధ్యల సందీప్ గారు మనతో ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే సందీప్ గారు, బాగున్నారా? బాగున్నానండి. సో మీతో మాట్లాడే కన్నా ముందు ఒక పాటతోనే మొదలు పెడదాం. ఓకే, తప్పకుండా. మా కోసం ఒక పాట. వద్దురా నాయన ఈ కాంగ్రెసు పాలన, వద్దురా నాయన, వద్దురా నాయన ఈ నయవంచన పాలన, వద్దురా నాయన. అమలు గాని హామీలతో వారు గ్యారంటీలతో అధికారం చేతబట్టి అరిగోసలు పెడుతున్నారు. వద్దురా అరెరెరె వద్దురా హరచల్, వద్దురా నాయన ఈ కాంగ్రెసు పాలన, వద్దురా నాయన. రైతు బంధు లేనే లేదు, దళిత బంధు రానే రాదు, పింఛను పెంచింది లేదు, ఆశపడితే మోసమాయే, కోరి చేసుకున్న మొగడు ఎగిరెగిరి తన్నినట్లు అడగబోతే లల్లి పెట్టి దాడులకు దిగుతున్నారు. వద్దురా అరెరెరె వద్దురా హరచల్, వద్దురా నాయన ఈ కాంగ్రెసు పాలన, వద్దురా నాయన. కళ్యాణ లక్ష్మి ఏమో కలదప్పిపోయినాది, ఆడపిల్ల పెండ్లికిచ్చే చెక్కు లేదు దిక్కు లేదు, తులమెత్తు బంగారం మీది నుంచి పెడతామని వలవేసి గుంజినారు, ఓట్లు బాగా పొందినారు. తులం మాట దేవుడెరుగు మాసమైన ఇయ్యలేదు, ఈ మాయదారి కాంగ్రెసును ఓడించి తీరుదాము. వద్దురా అరెరెరె వద్దురా హరచల్, వద్దురా నాయన ఈ కాంగ్రెసు పాలన, వద్దురా నాయన. సో ఈ కాంగ్రెస్ ని మీరు వద్దన్నారని మీ ఉద్యోగాన్ని కూడా వద్దని తీసేశారా? నిజానికి వాళ్ళు తీసేసిర్రు అనే దానికంటే ఎక్కువ వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు అమలు జరగట్లేవనే ఉద్దేశంతో ప్రభుత్వం పోయిన తర్వాత వెంటనే ఇట్లాంటి సందర్భంలో తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్ష అయినటువంటి ఒక బీఆర్ఎస్ పార్టీతోటి ఈ జెండాకు అండగా ఉండాలి అనే ఉద్దేశంతో మేము మొదటి నుంచి కూడా తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారితో పాటు మీకు బీఆర్ఎస్ హయాంలో వచ్చినటువంటి సాంస్కృతిక శాఖలో ఉద్యోగం అనుకుంటా. అవును అవును. సో ఎందుకు సడన్ గా ఈ పాట వైరల్ అయిన తర్వాతే పోయిందని అనుకుంటున్నాం? పోయింది అంటే ఓకే, పోయింది వాస్తవానికి. అంటే సస్పెండ్ చేసిరు వాళ్ళు, ఇప్పటికి 2 times సస్పెండ్ చేసిరు. నిజానికి ఒకే ఉద్యోగిని 2 సార్లు సస్పెండ్ చేయడం అంటే తెలంగాణలో నన్నే. ఒకసారి సస్పెండ్ చేసిరు, నేను వివరణ ఇవ్వలేదు, తీసేయచ్చు ఉద్యోగాల నుంచి. మళ్ళొకసారి కూడా సస్పెండ్ చేసిరు, ఇంకొక పాట పడినప్పుడు మళ్ళీ సస్పెండ్ లెటర్ ఇచ్చి పంపించారు. ఇప్పుడు ప్రెసెంట్ ఏ సిచ్యువేషన్ లో ఉన్నారు? ఇప్పుడు పార్టీతోటే ఉన్నాము. తెలంగాణ రాష్ట్రాన్ని మీరు వదిలేసినట్టేనా జాబ్? నేను వదిలేసినట్టే అంటే ఆల్మోస్ట్ నేను వద్దనే అనుకుంటున్నా. అంటే జాబ్ వద్దనే దానికంటే ఎక్కువ ప్రస్తుతం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎటువంటి అమలు కానటువంటి హామీలతోటి ఈ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, వీళ్ళు అమలు కాని హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజల్ని ఒకవైపు హరిగోసలు పెడుతున్నటువంటి ఈ సందర్భంలో ప్రశ్నించే వైపు ఉండాలి పాట అనేది ఎప్పటికైనా అనే ఉద్దేశంతో మాత్రమే మేము ఆ ఉద్యోగాన్ని పక్కన పెట్టి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ప్రజలకు కేవలం గులాబీ జెండానే శ్రీరామ రక్ష అనే ఉద్దేశంతో గులాబీ జెండా పట్టుకొని మళ్ళొక్కసారి ప్రజల ముందుకు మా పాటతోటి వెళ్ళదలుచుకున్నాం. ఆ ఉద్యోగం మీద మాకు పెద్దగా ఇంట్రెస్ట్ కూడా ఏం లేదు. చెయ్యాలంటే అక్కడ భజన చేసుకుంటుండాలి. ఆయన చెప్పినటువంటిది ఏది కూడా కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తా అన్నాడు, పెన్షన్లు 2000 రూపాయల నుంచి 4000 చేస్తా అన్నాడు, వృద్ధులు వికలాంగులకు 3000 రూపాయల పెన్షన్ నుండి 6000 రూపాయలు చేస్తా అన్నాడు. ఇవి ఏవి కూడా అమలు కానప్పుడు అక్కడ ఎట్లాంటి పాటలు పాడుకుంటా మేము ఉండగలుగుతాం? కాబట్టి ఇట్లాంటి వాటిని ప్రశ్నించాలనే ఉద్దేశంతో మేము నేను కావచ్చు, మా మిత్రుడు మానుకోట ప్రసాద్ అవుట్ రైట్లా మేము ఇటువైపు రావడం జరిగింది. సో ఇంత బల్లగుద్ది చెప్తున్నారు, కాంగ్రెస్ పార్టీని ఇంత ప్రశ్నిస్తున్నారు, ప్రశ్నించే పార్టీలో ఉండాలనే బీఆర్ఎస్ తో ఉన్నా అంటున్నారు. అసలు బీఆర్ఎస్ మీకు ఏం చేసిందండి? ఉద్యమం టైం నుంచి మీరు ఉన్నారు, ఇప్పటికీ కొనసాగుతున్నారు. మరో పార్టీ వేదిక మీద కానీ ఎక్కడ మీరు కనపడలేదు. మరి పార్టీ మీకు ఏం చేసిందంటే ఏం చెప్తారు? ఎందుకుంటున్నారు? పార్టీ వ్యక్తిగతంగా మాకు చేసిన దానికంటే ఎక్కువ తెలంగాణ ప్రజలకు చేసింది బీఆర్ఎస్ పార్టీ. రాదనుకున్నటువంటి తెలంగాణను తీసుకొచ్చి చూపించిండు కేసీఆర్ గారి నాయకత్వంలో, అది గులాబీ జెండా ఆధ్వర్యంలో. వచ్చినటువంటి తెలంగాణలో విద్యుత్ కష్టాలు తీర్చిండు, నీళ్ళ కష్టాలు తీర్చిండు, నిధులు ఎక్కడికక్కడ 31 జిల్లాలను ఏర్పాటు చేసి 31 జిల్లాలలో కలెక్టరేట్లు, ఎస్పీ ఆఫీసులు, కొత్త మండలాలను ఏర్పాటు చేసిండు. గిరిజన తండాలను 500 జనాభాకు పైగా ఉన్నటువంటి అన్ని గ్రామాలను గ్రామ పంచాయతీలుగా చేసిండు. మా తండాలో మారాజ్యమని తెలంగాణ ఉద్యమం టైంలో కేసీఆర్ గారు చెప్పిండు. ఇట్లా అనేక అంశాలు, రైతులకు రైతు బంధు ఇచ్చిండు,
నడుములు వంకరబోతున్నటువంటి చూడు చూడు నల్లగొండ, గుండె నిండా ఫ్లోరైడ్ బండ అని పాడుకున్నటువంటి పాటలు. ఇట్లాంటి నల్గొండ జిల్లా లాంటి ప్రాంతంలో మిషన్ భగీరథ తోటి ఇంటింటికి మంచినీళ్ళని ఇచ్చిండు. నిజానికి అది మిషన్ భగీరథ అని చదువుకున్నటువంటి వాళ్ళకి తెలుసు, కానీ గ్రామీణ ప్రాంతాలలో లేకపోతే కేసీఆర్ నీళ్ళు వచ్చినాయని అంటారు మా అమ్మ లాంటి వాళ్ళు, మా నాన్న లాంటి వాళ్ళు. ఇట్లా నల్గొండ లాంటి ప్రాంతాలలో ఒకప్పుడు మా తుంగతుర్తి ప్రాంతం అంటే అదొక కక్షలు, కారుణ్యాలు, ఫ్యాక్షనిజానికి పేరు పెట్టినటువంటి ప్రాంతం అది. అట్లాంటి ప్రాంతంలో నీళ్లు బారించండి కేసీఆర్ గారు. కాళేశ్వర జలాలు తీసుకొచ్చి నీళ్లు బారించండి. ఇటు తుంగతుర్తి కావచ్చు, సూర్యాపేట కావచ్చు, ఇటు కోదాడ, మిర్యాలగూడ, ఇట్లా అనేక ప్రాంతాలలో. మీరు సూర్యాపేటలో చదువుకున్నట్టున్నారు. ఎస్. అండ్ నేటివ్ మీది తుంగతుర్తి. మాది సొంతం వచ్చేసి తిరుమలగిరి మండలం, గుండెపురి గ్రామం. మాది తుంగతుర్తి కాన్స్టిట్యున్సీ కిందకి వస్తుంది. మాది సొంతం ఉమ్మడి నల్గొండ జిల్లా, ప్రస్తుతానికి సూర్యాపేట జిల్లా. సో మీ కాన్స్టిట్యున్సీకి ఇన్ని బాగు చేశారన్నారు కదా కేసీఆర్ గారు. అవును. సో వాటికి సంబంధించి ఒక పాట. మానవతకు మారు పేరు కేసీఆర్ సారు, మల్ల మల్ల రావాలి మనసు గల్ల మనసారు, పసిపిల్లల నుండి పండు ముసలోళ్ళ దాకా అందరినీ ఆదరించే ఇంటి పెద్ద తీరు, మానవతకు మారు పేరు కేసీఆర్ సారు, మల్ల గెలిచి రావాలి మనసు గల్ల సర్కారు. సో మీకు డిఫరెన్షియేట్ చేసి చూస్తే గనక ఉద్యమకారులకు కానివ్వండి, కళాకారులకు కానివ్వండి, ముఖ్యంగా మీ కళాకారులను తీసుకుంటే కేసీఆర్ గారి హయాంలో ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఎట్లా ఉండే, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఎట్లా చూసుకుంటున్నారు, కళాకారుల పరిస్థితి ఎట్లా ఉంది? ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలైనట్టున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకంటే ప్రభుత్వం అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు వాళ్ళు చాలా ఎమోషనల్స్తోని, చాలా సెంటిమెంట్స్ తోటి మేము ఉద్యమకారులకు ఇది చేస్తాము, అది చేస్తాము, ఉద్యమకారులకు పెద్దపీట వేస్తామని అన్నారు. కానీ వచ్చి 2 సంవత్సరాల దగ్గరగా వస్తుంది. సాంస్కృతిక సారథి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ఉద్యమంలో ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళందరినీ గుర్తించి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళతో పాటు తెలంగాణ ఉద్యమంలో ఆడిపాడినటువంటి అనేక మంది కళాకారులను కూడా చట్టసభలలోకి పంపిండు. దానికి మన కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి గోరేటి వెంకన్నని గుర్తించి తనను శాసన మండలిలోకి పంపిండు. దేశపతి సీనను తెలంగాణ ధూమ్ధాంలలో అనేక భావజాల వ్యాప్తిని ప్రజలలోకి తీసుకెళ్లడంలో దేశపతి సీనన్న తన మాట కావచ్చు, తన పాట కావచ్చు, చాలా గొప్పగా కృషి చేసిండు. అలాంటి ఆయనను కూడా తీసుకెళ్లి శాసన మండలికి పంపించాడు. తెలంగాణ ధూమ్ధాం అని పెట్టి అనేక మంది కళాకారులను తెలంగాణ ధూమ్ధాంలోకి తీసుకొచ్చి వేలాది వేదికల మీద తన మాట, తన పాటతోటి ప్రజల్ని చైతన్యవంతం చేసినటువంటి ఒక రసమయ్య బాలకృష్ణను 2 సార్లు అసెంబ్లీలోకి పంపించినటువంటి ఘనత కేసీఆర్ గారు. ఒక సాయి చందన్ అని, అమరుడు సాయి చందన్ అని, ఆయనను కూడా ఒక గిడ్డంగుల శాఖకు చైర్మన్గా చేసిండు. ఇట్లా అన్ని విధాలుగా చూస్తే కళాకారులకు మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ మాత్రమే మొదటగా ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేటువంటి పార్టీ. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏ కంటోన్మెంట్లో అయితే అధికారంలోకి రాకముందు వెన్నెలక్కకు టికెట్ ఇచ్చారు, అక్కడ అధికారం వచ్చిన తర్వాత బీజేపీ నుండి ఓడిపోయినటువంటి అభ్యర్థిని తీసుకొని అక్కడ శ్రీ గణేష్కు టికెట్ ఇచ్చారు. నిజంగా నీకు అధికారం ఉన్నది, పవర్ నీ వైపే ఉంటుంది, డిపార్ట్మెంట్స్ అన్ని నీ వైపే ఉంటాయి, నిజంగా కళాకారుల మీద గద్దరన్న మీద ప్రేమగా అనుకుంటుంటే నువ్వు వెన్నెలక్కకు టికెట్ ఇవ్వచ్చు, అక్కడ ఎమ్మెల్యే గెలిపించచ్చు, అక్కడికి పంపించచ్చు, ఆమె ప్లేస్లో ఇంకా వేరే వాళ్ళకి అవకాశాలు ఇవ్వచ్చు. ఇట్లా కావాలని కొంత వాళ్ళ అవకాశాల కోసం, వాళ్ళ అవసరాల కోసము కాంగ్రెస్ ఎప్పుడున్నా నమ్మించి గొంతుకోసేటువంటి ఒక స్వభావం ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి బీఆర్ఎస్ పార్టీతో కేసీఆర్ గారితో పోల్చుకుంటే ఎందకు కూడా పొంతన లేనటువంటి పరిస్థితి ఉంటుంది కాంగ్రెస్ పార్టీ. కళాకారులని ఇలా ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళని గుర్తించి కేసీఆర్ గారు ఒక శాసన మండలికి, శాసనసభకి లేదా మంత్రిని చేశారు, ఇవన్నీ ఓకే. బట్ రీసెంట్ టైమ్స్లో చూసుకుంటే రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు, ఏదైతే బట్టలు ఉతికే జాతికి చెందిన అతన్ని అంటే వీర్లపల్లి శంకర్నేమో నేను శాసనసభకు పంపించా అన్నారు, మళ్ళీ చేపలు పట్టుకునే అతన్ని వాకిటి శ్రీహరి గారిని మంత్రిని చేశా అంటున్నారు. అంటే ఇక్కడ బీసీలు ఇంకా బానిసత్వం బీసీలే దాన్ని అంగీకరించినట్టుగా అటు వీర్లపల్లి శంకర్ కూడా వ్యాఖ్యానించారు, ఆయనను సమర్థిస్తూ వ్యాఖ్యానించారు. ఇవన్నీ మీరు ఎట్లా చూస్తారు? అంటే వాస్తవానికి రేవంత్ రెడ్డి అనేదాన్ని మేము పూర్తిగా దాన్ని చాలా తీవ్ర పదజాలంతో ఖండిస్తున్నాం. ఎందుకంటే రాహుల్ గాంధీ కూడా వచ్చి పెయింట్ వేసుకునేట ఆయన నేను ఇలా ముఖ్యమంత్రి చేసిన అంటే ఒప్పుకుంటాడా? మా కులవృత్తి మేము చేసుకుంటున్నాం, నువ్వెవరికి మాట్లాడడానికి. కాబట్టి వీర్లపల్లి శంకర్ కూడా సమర్థించినట్టు తప్పదు, ఆయన పార్టీలో ముఖ్యమంత్రి, రేపు ఆయనకు మంచి చెడు జరగాలంటే అంత మాత్రం సమర్థించుకోకపోతే ఆయనకు జరగాల్సిన పనులు జరగవు, ఆయనకు జరగాల్సినటువంటి రియల్ ఎస్టేట్ పనులు కూడా జరగవు. కాబట్టి తను సమర్థించిండు. కాబట్టి తను మాట్లాడినటువంటి పదజాలం ఏదైతుందో మొదటి నుంచి
రేవంత్ రెడ్డి చాలా సందర్భాలలో చెప్తారు, మేము పోలీస్ పట్వారి కుటుంబం నుంచి వచ్చినామని చాలా సందర్భాలలో చెప్తారు. ఆ కుటుంబం నుంచి వచ్చిండు కాబట్టి ఆ మదమెక్కినటువంటి మాటలు మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి. కాబట్టి ఇప్పటికైనా తన మాటల్ని వెనక్కి తీసుకొని ఎన్నికలకు ముందు కామారెడ్డిలో ఇచ్చినటువంటి డిక్లరేషన్ 42% బీసీలకు అమలు చేస్తామని ఏదైతే ఇచ్చిండో వాస్తవానికి దాన్ని తుంగలో దొక్కిరు. ఎందుకంటే ప్రతి పార్లమెంట్ కింద 2 బీసీలకు మేము ఎమ్మెల్యేలుగా అవకాశం ఇస్తామన్నారు. అది ఇవ్వకపోగా కనీసం ఎంపీ ఎన్నికలలో కూడా ఏ ఒక్క బీసీకి కూడా అవకాశం ఇవ్వలేదు వాళ్ళు. ఒక్క దానం నాగేందర్, అది ఓడిపోయే సీట్ అని ఆయనకు తెలుసు. కిషన్ రెడ్డితోని తనకున్నటువంటి ములాఖత్ తోటి సికింద్రాబాద్లో పెడితే కిషన్ రెడ్డి ఇక్కడ గెలుస్తారు కాబట్టి మా పార్టీ నుంచి పోయినటువంటి దానం నాగేందర్ని తీసుకుపోయి అక్కడ అవకాశం ఇచ్చిండు. కాబట్టి ఏ విషయాలలో చూసినా ఆయన మొన్న ప్రకటించినటువంటి కార్పొరేషన్ చైర్మన్ పదవులలో చూసినా పేరుకు చెప్పుకోవడానికి పీసీసీ గౌడే కదా, ఒక బీసీ బిడ్డనే కదా అని చెప్తారు. కానీ పీసీసీ కంటే పవర్ఫుల్గా ఉన్నటువంటి మంత్రి పదవులలో ఎక్కడ ఉంది బీసీలకు ప్రాతినిధ్యం? కాబట్టి మేము దాన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. ఈ మాటల్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. తీసుకొని ఎడల ఖచ్చితంగా బీసీ సమాజం అంతా కేసీఆర్ గారి నాయకత్వంలో ఉమ్మడి 10 జిల్లాలలో భారీ ఎత్తున బీసీలకు మద్దతుగా 42% రిజర్వేషను ఖచ్చితంగా అమలు చేయాలి. అటు కేంద్రం, ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రం 2 అమలు చేయాలని పెద్ద ఎత్తున బహిరంగ సభలు నిర్వహించబోతున్నాం. మొదటి బహిరంగ సభ కరీంనగర్లో ఆగస్టు 8వ తారీఖు నాడు చాలా పెద్ద ఎత్తున నిర్వహించబోతున్నాం. కాబట్టి ఇప్పటికైనా బీసీ సమాజం అంతా మేల్కొని గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు అంటే కుల వృత్తులుగా ఉన్నటువంటి అన్ని కుల వృత్తులకు న్యాయం చేసిందంటే ఇటు పద్మశాలీలకు కావచ్చు, ఇటు గౌడులకు కావచ్చు, ఇటు యాదవులకు కావచ్చు, ఇట్లా అన్ని కుల వృత్తుల వాళ్లకు న్యాయం చేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కేవలం కేసీఆర్ గారు మాత్రమే. అప్పుడు గొర్రెలను ఇచ్చిండ్రు యాదవులకు, గౌడులకు ఎక్స్గ్రేషియా ఇచ్చిండ్రు. బీసీలకు సంబంధించి మీరు చాలా గట్టిగా మాట్లాడుతున్న సందర్భాలు చూసాం ఇప్పుడు కూడా. అయితే ఒకవేళ ఈ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ అమలు చేయలేదు అనుకోండి, 42% రిజర్వేషన్ అమలు చేయలేదు, మీరు పార్టీ పరంగా ఏమైనా డిమాండ్ చేస్తారా పార్టీని? పార్టీ ఇప్పటికే బీసీలకు పెద్దపీట వేసింది. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి మొన్నటికి మొన్న జరిగిన మా ఉమ్మడి నల్గొండ జిల్లాలో తీసుకుంటే నాగార్జున సాగర్లో బీసీకే ఇచ్చింది, ఇటు కోదాడలో బీసీకే ఇచ్చింది, మొన్న భువనగిరి పార్లమెంట్ లో కూడా బీసీకే ఇచ్చింది. కాబట్టి బీఆర్ఎస్ స్థానిక సంస్థల ఎన్నికలు 100% బీఆర్ఎస్ పార్టీ బీసీలకు ఏమన్నా పెద్దపీట వేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ అప్పుడే కావచ్చు ఇప్పుడైనా ఎప్పటికైనా బీసీలకు పెద్దపీట వేస్తుంది. ఎందుకంటే కేసీఆర్ గారికి తెలుసు, అంటే కింద ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం కోరుకున్నదే ఇక్కడ సామాజిక న్యాయం అవసరము, ఇక్కడ అట్టడుగు వర్గాలకు ముందు వరుసలోకి రావాలంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రం అవసరం అనే ఒక ఉద్దేశంతో తను తెలంగాణ ఉద్యమంలోకి వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా బీసీలకు బీఆర్ఎస్ పార్టీలో పెద్దపీట ఉంటుందనే విశ్వాసంతో మేమందరము ఇక్కడ చాలా పెద్ద ఎత్తున కూడా మూవ్మెంట్ చేస్తున్నాము. అక్కడ కేంద్ర ప్రభుత్వము, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వము నువ్వా నేనా అన్నట్లు రెండే దొంగ నాటకాలు ఆడుతున్నాయి. కాబట్టి వాళ్ళ మెడలు వంచడం కోసమే కేసీఆర్ గారి నాయకత్వంలో కరీంనగర్లో ఆగస్టు 8వ తారీఖు నాడు పెద్ద ఎత్తున ఒక సభ నిర్వహించబోతుంది. సో ఉద్యమ సమయం నుంచి కేసీఆర్ వెన్నంటున్నారు, ఇప్పటికీ ఆయనతోనే కొనసాగుతున్నారు. సో బేసిక్గా మీరు ఏం ఆశిస్తున్నారు? అంటే పార్టీ ఇప్పటి వరకు మీకు ఏమిచ్చింది, ఎట్ ద సేమ్ టైం ఇక ముందు ఏమైనా సీట్ వస్తుంది అనుకుంటున్నారా, లేదంటే ఎందుకని ఇంకా కంటిన్యూ చేయడానికి రీజన్ ఏమైనా పర్సనల్ ఎజెండా ఉందా? పర్సనల్ ఎజెండా ఏం లేదు, తెలంగాణ ప్రజల ఎజెండానే మా ఎజెండా. మాకు అంటే ఎక్కడన్నా సీట్లు వస్తాయేమో పోటీ చేయాలనేది ఏముండదు. కేసీఆర్ గారు అనేక మందిని అంటే ఒక రాజకీయ నేపథ్యం లేనటువంటి అనేక మంది వాళ్ళని అసెంబ్లీకి పంపించినటువంటి చరిత్ర. దాంట్లో మా గాదరి కిషోర్ అని ఉన్నాడు, తుంగతుర్తి శాసనసభ్యుడు. వాళ్ళ ఫ్యామిలీకి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు, విద్యార్థి ఉద్యమాల నుంచి వచ్చినటువంటి వాడు. ఆయనను అసెంబ్లీకి 2 సార్లు పంపించండి. తర్వాత బాల్క సుమన్ అని ఉన్నాడు, వాళ్ళకు కూడా ఎట్లాంటి రాజకీయ నేపథ్యం లేదు, చాలా ఒక దళిత కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి. అలాంటి ఆయనని ఒకసారి పార్లమెంటుకు పంపించిండు, ఒకసారి అసెంబ్లీకి పంపించిండు. ఇక్కడ మేయర్గా చేసినటువంటి బొంతు రామ్మోహన్ కావచ్చు, ఇట్లా అనేక మందిని చాలా కింది జాతులలో నుండి వచ్చినటువంటి వాళ్ళని మనము పార్టీకి నీతిగా నిజాయితీగా నిబద్ధతగా కమిట్మెంట్తో పనిచేసుకుంటూ పోతే సమయం సందర్భాన్ని బట్టి ఖచ్చితంగా మాకు అవకాశాలు ఉంటాయని మేము అనుకుంటున్నాం. అవకాశాలు లేకపోయినా ఒకవేళ లేకపోతే అదే మాకు ఇబ్బంది లేదు, ఎందుకంటే ప్రజల పక్షాన ఉంటాము. ఈ తెలంగాణ రాష్ట్రం కోసము నీతిగా నిజాయితీగా తెలంగాణ ప్రజల రక్షణే శ్రీరామ రక్షగా భావించేటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. కాబట్టి అవకాశాలు వచ్చినా రాకపోయినా ఇక్కడే ఉంటాము. అవకాశాల కోసము పొద్దుటీలు ఈ పాట పాడి పొద్దుకాలు ఇంకో పాట పాడేటువంటి బ్యాచ్ మేము కాదు. సో మీకు బాగా పేరు తెచ్చిన లేదా ప్రజల్లో కదలిక వచ్చిన ఇలాంటి పాట అనగానే మీకు ఏది గుర్తొస్తుంది?
నాకు బాగా పేరు తెచ్చినటువంటి పాట అంబేద్కర్ మీద, బాబాసాహెబ్ అంబేద్కర్ మీద మానుకోట ప్రసాద్ రాసినటువంటి పాట. ఇది బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి, నిలువెత్తు త్యాగమై వెలసింది, మన గుండె ధైర్యం చెయ్యెత్తి మొక్కుదాం, బాబా సాహెబు బాట మరువొద్దు నా ఈ బిడ్డ. ఇది బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి, నిలువెత్తు త్యాగమై వెలసింది, అంబావాడేనా ఉదయించినాడులే, అవమానాలెదురైతే ఎదురించినాడులే, జ్ఞానం వెలిగించాలి అజ్ఞానం తొలగించాలి అని దేశాన్నే దాటిపోయి జాతి తలరాతను మార్చే, ఇది బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి, నిలువెత్తు త్యాగమై వెలసింది. తను నమ్మిన సిద్ధాంతం మన బతుకులకొక మార్గం, తన త్యాగం గొప్పదిరా కొలమానము ఎవరంట అని బౌద్ధాన్నే నమ్మిండు, నవ భారత బుద్ధుడు అయ్యిండు, అతడే మన దిక్సూచి సాధించు తన బాటలో నడిచి, ఇది బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి, నిలువెత్తు త్యాగమై వెలసింది. సో ఇది బాగా పేరు తీసుకొచ్చినటువంటి పాట. దీని తర్వాత మళ్ళీ మత్స్యదేవేందర్ అని మంచి కవి, మంచి పాటలు రాస్తాడు, చాలా అద్భుతమైనటువంటి కవి. తను కూడా అంబేద్కర్ మీద రాసినటువంటి పాట. అంటే ఈ పాట చూసిన తర్వాతే మళ్ళీ ఆ పాట కూడా నాతో పాడిస్తాని మా ఫ్రెండ్ రేలారే గంగా అని ఉంటుంది, తను కూడా ఆ పాట పాడించడం జరిగింది. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే, తరాలు మన స్థితి గతులు మారక తల్లడిల్లు గద సకల జనం, బతుకు వగ్రకుల విషకౌగిటబడి నలిగిపోవు కదా నేటి దినం, ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే, అడుగు అడుగు తను అనుభవించిన బాధను తలచి, భావితరాల భవితను అంతా ముందే తలచి, తన నెత్తుటి చుక్కలు లక్షల అక్షరాలుగా మార్చాడు, భారత జన నుదుటి రాతను అంబేద్కరు మార్చాడు, ఏమైపోయే వాళ్ళమో అంబేద్కరు లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే. సో అంబేద్కర్ గారి గురించి మీరు పాడుతుంటే ఆయన ఆశయాలకు సంబంధించి కానీ ఆర్ద్రత అంటారు కదా, అట్లా అంతా బాగుంది. అయితే ఒక్కసారి మీరు ఒక ఉద్యమకారుడిగా ఆలోచించినా లేదంటే ఒక పౌరుడిగా అనుకున్నా కూడా జనరల్గా పార్టీలను అన్ని పోలిస్తే గనక నిజంగా అంబేద్కర్ ఆశయాలు పాటిస్తున్న పార్టీలు ఏమన్నా ఉన్నాయా? బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. ఎందుకంటే ఈ 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఏ ఒక్కరు కూడా దళితుల జీవితాల గురించి ఆలోచించలేదు. అది ఒక కేసీఆర్ గారు మాత్రమే ఆలోచించారు. నిజానికి ప్రభుత్వం రాకపోవడం వల్ల కొంత ఆ పథకము అంటే అమలు జరుగుతలేదు. దళిత బంధు అనే పథకం తీసుకొచ్చి ఎక్కడో చెప్పాల్సిన పని లేదు, కేవలం మా మండలంలో, మా సొంత మండలం, మా తిరుమలగిరి మండలంలో దగ్గర 2700 కుటుంబాలకు ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇచ్చినటువంటి చరిత్ర కేసీఆర్ గారు. ఎక్కడనో ఒక దగ్గర ఇటు హుజరాబాద్ మొత్తం ఇచ్చారు, ఇటు గురుకులాలు పెట్టారు. ఇంతకుముందు కనీసం జిల్లాకు 1, 2, 3 అంతకంటే ఎక్కువ లేదు. కానీ ఇప్పుడు తెలంగాణ మొత్తంలో 1000కి పైగా గురుకులాలు పెట్టిండు. ఇదంతా అంబేద్కర్ ఐడియాలజీనే కదా. అంబేద్కర్ ఏం చెప్పిండు? చదువుకోవాలని చెప్పిండు, చదువుతోటే జ్ఞానంతోటే ఈ ప్రపంచాన్ని జయించవచ్చు అని చెప్పిండు. కాబట్టి అప్పుడున్న గురుకులాలను పోలిస్తే ఇప్పుడున్న గురుకులాలకు పోలిస్తే కేసీఆర్ గారి ప్రభుత్వంలో గురుకులాలు చాలా అద్భుతంగా దేదీప్యమానంగా వెలిగిపోయినాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో పిల్లల ఆత్మహత్యలు, ఎక్కడికక్కడ పాములు గరవడం, గురుకులాలలో వసతులు లేక గురుకులాలకు సంబంధించి చాలామంది పిల్లలు గురుకులకు పోవాలంటేనే భయపడుతున్నటువంటి పరిస్థితి. ఇదే కేసీఆర్ గారి నాయకత్వంలో గురుకులాలలో సీటు కావాలంటే చాలా ఇబ్బంది పడి చాలా కష్టపడి పిల్లలు కాంపిటీషన్ ఎగ్జామ్స్కి ఎట్లా ప్రిపేర్ అయ్యేవాళ్ళు అట్లా ప్రిపేర్ అయ్యారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కాబట్టి ఏ మాట కామాట చెప్పుకోవాలి, భారతదేశం మొత్తంలో దళితులకు మేలు చేసినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం కేసీఆర్ గారు మాత్రమే. దళితుల అభ్యున్నతికి కృషి చేసింది, ఈ భారతదేశంలో
సేవ్ కాన్స్టిట్యూషన్ అని రాహుల్ గాంధీ గారు పట్టుకొని తిరుగుతారు. అది పేరుకు మాత్రమే, అది చూపించుకొని ఓట్లు తీసుకునే ప్రయత్నమే తప్ప నిజంగా దళితుల జీవితాలను వెలుగులోకి తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, కేవలం కేసీఆర్ గారి నాయకత్వంలో ఇది తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే. సో బార్డర్లో ఎట్లయితే ఆర్మీ జవాన్లు మన కోసం వాళ్ళు కష్టపడి మనల్ని ఇట్లా కాపలా కాస్తూ మనం ఇంత ప్రశాంతంగా ఉండడానికి కారణం, మనం కడుపు నిండా తినడానికి అన్నదాతలు అంతే కారణం. సో రైతుల పరిస్థితి కనుక మాట్లాడితే ఒకసారి బీఆర్ఎస్ హయాం, ఇప్పుడు కాంగ్రెస్ హయాం, ఈ రెండింటిని బేరీ చేసుకొని చూస్తే ఎట్లా ఉంది? రైతులకు సంబంధించి మీరు పాటలు రాసే ఉంటారు కదా. వాస్తవానికి రైతులది ఈ భారత్, మళ్ళీ చెప్తున్నా, అంటే దళితులకి ఏ విధంగానైతే కేసీఆర్ గారి ప్రభుత్వము ఈ 10 ఏళ్ల కాలంలో ఏమైతే చేసిందో, రైతులకు కూడా దేశానికి అన్నం పెట్టినటువంటి రైతుని ఏ ఒక్కరు కూడా ఆలోచించలేదు. ఎందుకంటే రైతు బంధు అనే పథకంతో పెట్టుబడికి పైసలు లేకుండా సేట్ల దగ్గరికి పోయి 5 రూపాయల ఇంట్రెస్ట్ 10 రూపాయల ఇంట్రెస్ట్ తీసుకొచ్చి అప్పుల పాలయ్యి ఆత్మహత్యలు చేసుకున్నటువంటి తెలంగాణను చూసినాం గతంలో. కానీ కేసీఆర్ గారు పంట పెట్టుబడికి ఎంత అవసరమో ఎకరానికి అంత గుర్తించి, మాది రైతు పక్షపాత ప్రభుత్వం అంటున్నారు కదా కాంగ్రెస్. ఎక్కడ ఈ ఊర్లలో పోతే తెలుస్తుంది, యూరియా బస్తాలు లేవు, సమయానికి రైతు బంధు లేదు. ఇప్పుడు మొన్న వేసిండు, గతంలో 2 సీజన్లలో ఎగ్గొట్టిండు. రైతు బీమా లేదు, ఏది సరిగ్గా అందుబాటులో లేదు. ముఖ్యంగా కాళేశ్వరం లాంటి ప్రాజెక్టుని కేవలం మేడిగడ్డలో ఒక పిల్లర్ కుంగిందని మాత్రమే ఒక సాకుతోటి దక్షిణ తెలంగాణని మొత్తము ఎండబెట్టేటువంటి పరిస్థితి తీసుకొచ్చిండు రేవంత్ రెడ్డి. కానీ నిజానికి కాళేశ్వరం లాంటి ప్రాజెక్టుని కనుక పర్ఫెక్ట్గా తెలివితోని వాడుకుంటే తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే ఒక సస్యశ్యామలంగా చేసి చూపించవచ్చు. గతంలో జరిగింది కదా, మా తుంగదుర్తి లాంటి ప్రాంతానికే ఎండాకాలంలో కూడా మా చెరువు మత్తడి దునికింది. ఎండాకాలంలో కూడా చెర్ల చేపలు పట్టుకున్నటువంటి సందర్భం ఉన్నది. ఎండాకాలంలో కూడా కట్ట కింద తుంగమొలిసినటువంటి సందర్భం ఉంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక నీళ్లు లేవు, చెరువు మొత్తం ఎండిపోయి ఉన్నది. వర్షాకాలంలో కూడా నీళ్లు లేవు. కాబట్టి రైతుకు ఎంతో కొంత భారతదేశంలోనే మంచి చేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కేసీఆర్ గారి ప్రభుత్వమే. నేను బీఆర్ఎస్ పార్టీ కాబట్టి మాట్లాడట్లేను. మీరు గ్రామాలలోకి పోతే ప్రతి ఒక్కరు చెప్తారు గతంలో రైతు బంధు ఎట్లొచ్చింది, రైతు బీమా ఎట్లొచ్చింది, నీళ్ళు ఎట్లొచ్చినాయి, పంటలకు పెట్టుబడి ఎట్లొచ్చింది, వీళ్ళు బోనస్ ఇస్తామన్నారు, బోనస్ లేదు, అవన్నీ బోగస్ మాటలు అయిపోయినాయి. కాబట్టి రైతులకు మంచి చేసిందంటే ఖచ్చితంగా అది కేసీఆర్ గారి ప్రభుత్వం మాత్రమే. తను రైతు కడుపులో పుట్టిండు, తనే ఒక పెద్ద రైతు. కాబట్టి రేవంత్ రెడ్డికి చంద్రబాబుకు మూటలు మూసిండు తప్ప ఓటుకు నోటుకు దొంగలాగా మిగిలిపోయింది తప్ప నిజానికి రైతుల పక్షపాతి కాంగ్రెస్ ప్రభుత్వం కాదు. ఒకవైపు బీజేపీ ఢిల్లీ నడిబొడ్డున రైతుల మీద కాల్పులు జరిపినటువంటి ప్రభుత్వం, దానికి వంతబాడేది కాంగ్రెస్ ప్రభుత్వం. సో ఇప్పుడు తెలంగాణ కోసం ఉద్యమించిన సమయంలో ఎన్నో ఉద్యమ పాటలు పాడుంటారు కదా. సో అప్పుడు సమస్యలు లేవనెత్తారు, తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కొన్ని పాటలు ఏవైతే మీరు పాడారో అవి వివాదాస్పదం అయ్యాయి. సో మళ్ళీ ఇంకా పాటల రూపంలో మళ్ళీ ఏమైనా అలా ఉద్యమం తీసుకురావాలి అనేటువంటి ఆలోచన ఏమన్నా మీ కళాకారుల్లో ఉందా, గాయకుల్లో ఉందా, ఈ ఉద్యమంలో పనిచేసిన? ఎందుకంటే తెలంగాణ అంటేనే పాట, మాట, ఆట. అంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగానైతే మాటతోటి, పాటతోటి, ఆటతోటి తెలంగాణ ప్రజల్ని చైతన్యవంతం చేసి ప్రజలందరినీ ఒక వేదిక మీదకి ఏ విధంగా తీసుకొచ్చినామో మళ్ళొక్కసారి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, వాళ్ళ అవినీతిని, అక్రమాలని ఒకవైపు బనకచర్లతోటి తెలంగాణకు వీటికి సంబంధించి ఏదైనా పాట ఉందా? ఉన్నది. కాంగ్రెసు పాలన ప్రజలను దోచే పాలన, కాంగ్రెసు పాలన ఇండ్లను కూల్చే పాలన, ఇది దోపిడి పాలన, దొంగల పాలన, ఇండ్లను కూల్చే పాలన, కాంగ్రెసు పాలన ప్రజలను దోచే పాలన, కాంగ్రెసు పాలన ప్రజలను ముంచే పాలన. అరే అధికారం లేనప్పుడు అమలు కాని హామీలు, అధికారం వచ్చినాక అడ్డమైన కూతలాయే, మార్పు మార్పు అనుకుంటూ మనల ముంచవచ్చినోళ్ళు నిరుద్యోగులందరినీ రెచ్చగొట్టి గద్దెనెక్కే, కాంగ్రెసు పాలన ప్రజలను దోచే పాలన, కాంగ్రెసు పాలన ఇండ్లను కూల్చే పాలన. ఎక్కడైనా ఇండ్లను కూల్చిరా? గడిచిన 10 ఏళ్ల కాలంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడో వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వమే ఒక 30 ఏళ్ల కింద పర్మిషన్లు ఉన్నాయని మంచో చెడో వాళ్ళు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ భార్యాభర్తలు కలిసి ఒక ఐటీ ఎంప్లాయీస్గా ఉన్నటువంటి వాళ్ళు లోన్లు పెట్టుకొని వాళ్ళు ఇండ్లు కట్టుకుంటే 30 ఏళ్ల కింద 20 ఏళ్ల కింద వాటిని ఒక హైడ్రాని తీసుకొచ్చి వీళ్ళ రియల్ ఎస్టేట్ నడవాలి, ఎక్కడెక్కడ భూములు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఎవరిని బ్లాక్మెయిల్ చేస్తే
పైసలు రాబట్టుకోవచ్చు అనే ఒక నీచ బుద్ధితోటి హైడ్రా తీసుకొచ్చి హైదరాబాద్ను మొత్తం సర్వనాశనం పట్టించింది. ఇలా చిన్న చిన్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే డబ్బులు ట్రాన్సాక్షన్స్ లేవు, రియల్ ఎస్టేట్ నడుస్తలేదు. ఒక్క రియల్ ఎస్టేట్ అనేది కనుక కుదేలైతే ప్రతి బిజినెస్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే రీసెంట్గా మొన్న ఒక కిరాణం షాప్కి వెళ్ళాం, ఫోటో ఫ్రేమ్ షాప్కి వెళ్ళాం. ఎట్లున్నది బ్రదర్ బిజినెస్ బాగుందని అన్నాం. ఏం లేదన్నా, ఇంకొక 6 నెలలు కనుక ఇట్లే ఉంటే నేను కాబట్టి ధైర్యంగా ఉంటున్నా, చిన్న చిన్న వాళ్ళైతే ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంటుంది, ట్రాన్సాక్షన్స్ లేవు, అసలు దందాలే అయితలేవు. ఏదున్నా కొంత రియల్ ఎస్టేట్ పికప్లో ఉంటేనే కొంత మనీ ట్రాన్సాక్షన్ ఉంటుంది, కొంత బాగుంటుంది. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారులందరినీ భయపెట్టి హైడ్రాతోటి కొనేటోడు కొనకుండా, అమ్మేటోడు అమ్మకుండా, ఓన్లీ ఆ 4 బ్రదర్స్ ఆ 4th సిటీ కోసమే నిర్మించుకున్నటువంటి హైడ్రా అది. ఏ 4 బ్రదర్స్ అంటున్నారు? యనుమల బ్రదర్స్. వాళ్ళ కోసమే ఆ 4th సిటీ నిర్మించి రియల్ ఎస్టేట్ వ్యాపారులంతా తీసుకుపోయి అక్కడే పెట్టుబడి పెట్టాలి, ఇక్కడ ఎక్కడ లేదుగా అని కొంత భయభ్రాంతులకు గురి చేస్తారు. వాళ్ళకు ఒక క్లారిటీ వచ్చేసింది ఇప్పటికే, ఏదున్నా ఇంకొక ఏడాది పాటే మనం దండుకోవాలన్నా దున్నుకోవాలన్నా. కాబట్టి వాళ్ళు ఎట్లా పడితే అట్లా పోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ప్రజలకు తెలిసి వచ్చింది. స్థానిక ఎన్నికలు నిజానికి 18 నెలలు దాటింది. గ్రామాలలో పరిపాలన లేదు. స్థానిక ఎన్నికలు ఎప్పుడు ఉంటాయి అనే దానికంటే వాళ్ళు ఏదో కేవలం బీసీ రిజర్వేషన్లను చూపించి మాత్రమే ఆపుతున్నారని కాదు. వాళ్ళకి ఫస్ట్ స్థానిక ఎన్నికలకు పోవాలంటే భయం అవుతున్నది. గ్రామాలలో ఎక్కడ చూసినా పరిపాలన అనేది కుంటుబడిపోయింది. కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ట్రాక్టర్లలో డీజిల్ పోయడానికి కూడా పైసలు లేని పరిస్థితి. మరి మీ పార్టీనే కవిత గారేమో ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు. లేదు, అది ఎక్కడ చేయలేదు కదా, సంబంధించి మళ్ళీ ధర్నా పెట్టింది కవితకు కూడా. ఇప్పుడు 2, 3, 4 78 అవర్స్ ధర్నా పెట్టింది. మీరు ఆ ధర్నాలో పాల్గొంటున్నారా? మా పార్టీ నాయకురాలే కాబట్టి ఆ పరిస్థితులను బట్టి అక్కడ మా అవసరం ఉంది అనుకుంటే పార్టిసిపేట్ చేస్తాం. బేసిక్గా మధ్యల సందీప్ అంటే గాయకుడా, ఉద్యమకారుడా, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తనా, నేతనా, లేదా మీరు అప్పటి నుంచి కేసీఆర్ శ్రీరాముడు అంటున్నారు, సో ఆ శ్రీరాముడికి హనుమంత ఏమనుకోవాలి? నేను ఉద్యమ గాయకుడిని. మొదటి నుంచి కూడా తెలంగాణ ఉద్యమంలో ఉన్నా. వచ్చిన తర్వాత 10 సంవత్సరాల కాలంలో సాంస్కృతిక సారథిలో పనిచేస్తూ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి ఎక్కడ అవకాశం ఉన్న కడలు అక్కడ సాయి చందన్న ఉన్నప్పటికీ కూడా మా అవసరం ఉన్న ప్రతి దగ్గరికి వెళ్ళినాము. మళ్ళీ ప్రతిపక్షంలో కూడా బీఆర్ఎస్ పార్టీ వైపే ఉన్నాము. అది కేసీఆర్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని. గాయకుడిని నేను, అధికారం ఉన్నా లేకపోయినా బీఆర్ఎస్ పార్టీ గాయకుడిని. తెలంగాణ కంటే ముందు ఉద్యమ గాయకుడిని, తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ గాయకుడిని. అయితే సాయి చంద్ తర్వాతి ప్లేస్ సందీప్ దేనా? అట్లనేం లేదు. అంటే సాయి చంద్ అన్న ఒక గొప్ప గాయకుడు. ప్రజలు ఎవరి పాటలు రిసీవ్ చేసుకుంటే వాళ్ళకి స్థానం ఉంటుంది. అంటే నేను పాడుతున్నంతసేపు నా పాటకు ప్రజలు విని అక్కడ కూర్చున్నారు ఒక గంట సేపు అని అంటే నా పాట వాళ్ళకి నచ్చి మాత్రమే కూర్చుంటారు. నచ్చకుండా జనం వెళ్ళిపోయారంటే నన్ను రిజెక్ట్ చేసినట్టే. కాబట్టి ఒకరి ప్లేస్ని ఒకరు భర్తీ చేయడం అనేది ఉండదు. నా స్థానం నాకుంటది, ఎవరి స్థానం వాళ్ళకు ఉంటుంది. సో మీరు సాయి చంద్ గారు కలిసి పనిచేసిన సందర్భాలు ఉన్నాయా? ఆయనకి మీకున్న అనుబంధం ఎట్లాంటి? చాలా మంచిది. అంటే తెలంగాణ ఉద్యమంలో తనది మహబూబ్ నగర్, మాది ఉమ్మడి నల్గొండ జిల్లా తుంగతుర్తి ప్రాంతం అయినప్పుడు కూడా అనేక వేదికలలో కలుసుకున్న దగ్గర చాలా మంచిగా నేను పాడినటువంటి అంబేద్కర్ పాటలకు 2 పాటలకు చాలా గొప్పగా నన్ను అప్రిషియేట్ చేసినటువంటి సందర్భం. చాలా బాగా పాడిన సందీప్, మంచి పేరు వస్తుంది నీకు ఆ పాటలతో. సాయి చంద్ లాంటి గాయకులు ఎంతమందికి ఇంకా గుర్తింపు ఉందనుకుంటున్నారు? ఇంకా రాని వాళ్ళు కూడా ఉండుంటారు కదా. పాలిటిక్స్లో మనం ఎప్పుడు లైవ్లో ఉండాలి. వస్తున్నాం పోతున్నాం ఏదో అవకాశం ఇచ్చినప్పుడు పాడతాం అట్లా కాదు. రాజకీయాలు మాట్లాడాలి, పాటలు పాడాలి, ఒకే పార్టీకి కమిట్మెంట్గా ఉండాలి. చాలా మంది మా పార్టీలో కూడా ఎన్నికలకు ముందు వచ్చిరు, మళ్ళీ పోయిరు, మళ్ళీ వాళ్ళకి అవకాశాలు ఉన్న కడ మళ్ళీ కార్యక్రమాలు చేసే పనులలో ఉన్నారు. కానీ మధ్యల సందీప్ అనేటైనా ఎప్పుడు కూడా అవకాశాల కోసము లీడర్ల దగ్గరికి పోలేదు, పోను కూడా ఇదే పార్టీలో ఉంటాం, గిట్లనే ఉంటాం. ఓకే, ఒక్కసారి మధ్యల సందీప్ బయోగ్రఫీ మాట్లాడుకుంటే. ఓకే, సో మీరు మీ నేపథ్యం ఏంటి, ఎక్కడి నుంచి? సొంతం వచ్చేసి సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గము, తిరుమలగిరి మండలం, గుండెపూరి గ్రామము. వెనకబడినటువంటి కుటుంబము నుండి వచ్చినటువంటి వాడిని నేను. మా అమ్మ నాన్న వాళ్ళు గీత కార్మిక కుటుంబం. తర్వాత నేను ఇంటర్మీడియట్ వచ్చేసి తుంగతుర్తిలో చదువుకున్నా, డిగ్రీ వచ్చేసి సూర్యాపేటలో. తర్వాత తెలంగాణ ఉద్యమంలో చాలా యాక్టివ్గా తిరిగినాం. ఇటు ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమం వైపు వెళ్ళాలని ఎందుకు అనిపించింది? అంటే మాది ఉద్యమాలు ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతం మాది. తుంగతుర్తి అంటేనే ఒక మారోజు వీరన్న, మల్లు స్వరాజ్యము, భీమిరెడ్డి నరసింహారెడ్డి, ఇటువైపు వస్తే సుద్దాల హనుమంతు, ఇటువైపు పోతే చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య,
నేను చెప్పిన పేర్లకు సంబంధించినటువంటి ఊర్లు మొత్తము ఒక 25 కిలోమీటర్స్ బిలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాలే ఇవన్నీ. కాబట్టి మా నేపథ్యం అంతా తుంగతుర్తి అంటేనే ఒక సాయుధ పోరాటానికి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి నాకు ఇటువైపే ఎక్కువ ఇంట్రెస్ట్. ఇక జానపదాలు ఇట్లాంటి వైపు నేను వెళ్ళలేదు, అట్లాంటి ఆలోచన కూడా లేదు నాకు, ఎక్కువ ఇటువైపే వచ్చేసి. మీ భవిష్యత్ కార్యాచరణ ఏంటంటే ఏం చేద్దాం అనుకుంటున్నారు? బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇస్తే పోటీ చేద్దాం అనుకుంటున్నారా? మాకు టికెట్లు అలాంటివి వద్దు. ప్రస్తుతానికి మళ్ళొకసారి తెలంగాణ రాష్ట్రంలో గులాబీ జెండాను ఎగిరవేయడం కోసమే మా మాట మా పాట ఉంటది. టికెట్లు అలాంటి ప్రస్తుతానికి లేవు. మరి బీఆర్ఎస్ నెక్స్ట్ ఎలక్షన్స్ లో గెలవాలి అనే దానికి మీ తరఫున ఎటువంటి కృషి చేస్తున్నారు మీ కళాకారులందరూ? మేమందరము ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వంలో అమలు కానటువంటి హామీలను ఇచ్చినటువంటి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించడం కోసము, ప్రజలలో చైతన్యవంతం తేవడం కోసము పెద్దసారు కేసీఆర్ గారి నాయకత్వంలో అనేక పాటలు మాటలు, మొన్న ఎల్కతుర్తి సభ కావచ్చు, రేపు జరగబోయే బీసీల సభ కావచ్చు, ఉమ్మడి 10 జిల్లాలలో 10 సభలు చాలా పెద్ద ఎత్తున పెట్టబోతున్నారు. వీటన్నిటినీ మేమందరం పార్టిసిపేట్ చేస్తూ రాబోయే రోజుల్లో ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాలను ప్రజలకు వివరిస్తూ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం కోసము కేసీఆర్ గారిని మళ్ళొకసారి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శ్రీరామ రక్ష అంటే అది కేసీఆర్ గారు మాత్రమే. ఎందుకంటే ప్రజల నుంచి వచ్చినటువంటి నాయకుడు, ప్రజల కోసమే పుట్టినటువంటి నాయకుడు కేసీఆర్ గారు కాబట్టి ఆయన ముఖ్యమంత్రి అయితేనే ఈ తెలంగాణ రాష్ట్రము సుభిక్షంగా ఉంటుంది, దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా ఉంటుంది. కాబట్టి ఆయన నాయకత్వం ప్రజలకు అవసరం కాబట్టి మేమందరము మళ్ళొకసారి మాట పాటతోటి ప్రజల ముందుకు వెళ్ళబోతున్నాం. అయితే మిమ్మల్ని కరడుగట్టిన తెలంగాణ వాది అనే కంటే కరడుగట్టిన కేసీఆర్ వాది అనాలనిపిస్తుంది మీ మాటలన్నీ వింటుంటే. అంతే. అయితే ఎందుకని మీరు కేవలం ఈ దారినే ఎంచుకున్నారు? అంటే ఉద్యమ నేపథ్యమే ఎందుకు ఎంచుకున్నారు? ఇప్పుడు చూస్తుంటే జనరేషన్ చాలా మారిపోయింది, ఫేమస్ అవుతున్నారు, డబ్బులు సంపాదిస్తున్నారు. ఆ ఆలోచన మీకు ఎప్పుడు రాలేదా? అంటే డబ్బులు సంపాదించాలి అని అంటే చాలా మార్గాలు ఉంటాయి. అంటే సమాజానికి అవసరం ఉన్నటువంటి పాటలు పాడాలనేది నా మొదటి నుంచి, నాకు డే 1 నుంచి నాకు ఉన్నటువంటి ఆలోచన. నేను అప్పుడు కూడా వందే మాత్రం శ్రీనివాస్ గారి పాటలు, ఆర్ నారాయణమూర్తి గారి పాటలు ఇట్లా 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 చాలా పాడేది ఆ టైంలో కూడా. నాకు అదే కంటిన్యూ. ఇప్పుడు వచ్చిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వాడుకుంటున్నారు, యూట్యూబ్ ని వాడుకుంటున్నారు చాలా మంది. అవును. బట్ మీకు ఆ థాట్ ఎందుకు రాలేదు? అంటే వాళ్ళని తక్కువ చేయడం అంటలేను నేను, వాళ్ళు కూడా మన తెలంగాణ బిడ్డలే. వాళ్ళు కూడా చాలా గొప్పగా సినిమాలలో కూడా తెలంగాణ ఫోక్ నీడ్ అనే పరిస్థితికి తీసుకొచ్చారు. అది తెలంగాణ వచ్చిన తర్వాత నీకు ఎక్కువ పేరు వచ్చింది. కొంత ఇప్పుడు యూట్యూబ్లో ట్రెండ్ అవుతున్నటువంటి అనేక పాటలు. కానీ నా నేపథ్యం అంతా ఇటువైపు వచ్చిన నన్ను ఎంతసేపటికి ఉద్యమ గాయకునిగానే చూస్తారు, జానపద గాయకుడిగా నన్ను ఊహించుకోలేరు కూడా ప్రజలు కావచ్చు, నా యొక్క ఆత్మీయులు అభిమానులు, వీళ్ళు ఎవ్వరు కూడా నన్ను ఒకే ఒక్క జానపదం పాడినా మళ్ళీ జీవితంలో వాడద్దు అనుకుంటా. పొగడాలన్న పాటతోనే, తిట్టాలన్న పాటతోనే, అది చాలా మర్యాదగా ఉంటది ఈ కళాకారులు గాయకులు చేసే బేసిక్ గా. అయితే ఇప్పుడు మనం పాలిటిక్స్ ప్రెసెంట్ చూసుకుంటే ఎక్కువగా తిట్ల పురాణం అనేది ఒక రకంగా ఉంది. అంటే సన్నాసన్ ఒకరంటే హౌలే అని ఒకరు అంటారు. ఎటు పోతుంది అంటారు? అంటే వాస్తవానికి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చిన్న చిన్నగా ఉండేటువంటి బూతులే అని అంటారు చూసిరా, అవి తెలంగాణ సామెతలతో ఉండేది. కానీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత అవి పతాక స్థాయికి వెళ్ళిపోయింది. అంటే ఈయన తిట్టచ్చు, ఈయన తిట్టకూడదా? అంటే కేసీఆర్ గారి గతంలో మాట్లాడినటువంటి మాటలు చూడండి, రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు చూడండి. అంటే 10 సంవత్సరాలు ఈయన కూడా ఇస్తాడు కదా. 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. 14 సంవత్సరాలు చావు నోట్లో తలబెట్టినటువంటి కేసీఆర్ గారిని పట్టుకొని సంపుతాము, కనుగుడ్లు పీకుతాము, మెడల పేగులు వేసుకుంటాము, బట్టలిప్పి కొట్టాలి, గిదా భాష. కాబట్టి నిజానికి అంటే ఏ దొడ్ల నుంచి వచ్చిండో గదే భాష మాట్లాడుతున్నాడు. తన నేపథ్యము, తను వచ్చినటువంటిది ఉద్యమ స్వభావం నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే అనేక నిర్బంధాలు, ఎక్కడ చూసుకున్నా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందంటేనే ఒక 10 ఏళ్ళు వెనకకు పోతాం. ఇప్పుడు తెలంగాణలో గదే ఉన్నది. దానికి కేటీఆర్ గారు కౌంటర్గా తెలంగాణ ముఖ్యమంత్రి 10 ఏళ్ళు, గతంలో 14 సంవత్సరాలు ఉద్యమ నాయకుడిగా కంటే తన తండ్రిని తిడుతున్నందుకు ఏ కొడుకైనా బాధ ఉంటుంది కదా. కాబట్టి వాడక తప్పదు, వాడాల్సిందే. మేము కూడా వాడుతున్నాం. అందుకనే ఉత్తమాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన 420 ఓటుకు నోటు దొంగవు నీవు, చంద్రబాబుకు తొత్తువు నీవు. దొంగ మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన 420 ఉచిత బస్ అని పథకాన్ని తెచ్చావు, అమ్మలక్కలకు కొట్లాట పెట్టావు. ఉచిత బస్ ఎక్కిన వాళ్ళు ఎవరైనా జుట్లు పట్టుకోకుంటున్నారా? మహిళలు ఎక్కడైనా. ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చే కంటే ముందు నీళ్ళ దగ్గర కొట్టుకున్నారు అమ్మలక్కలు. ఎందుకంటే అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము
టీడీపీ ప్రభుత్వము నీళ్లు కూడా చక్కగా ఇయ్యలేదు కాబట్టి ఆ నల్లాల కాడ నీళ్ళ బిందెలతో కొట్టుకున్నారు. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బస్ ఎక్కిన తర్వాత సీట్ల కోసం కొట్టుకున్నారు. కాబట్టి ఉచిత బస్ అని పథకాన్ని తెచ్చావు, అమ్మలక్కలకు కొట్లాట పెట్టావు, 2,00,000 రుణమాఫీ అన్నావు, రైతన్న మెడకేమో ఉరితాడు వేశావు. ఉత్త మాటలు చెప్పే, దొంగ మాటలు చెప్పే, లంగా మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన 420. ఈ 420 పదాన్ని కూడా ఎందుకు వాడినామంటే 420 అంటే చీటర్. అవును, మొత్తం చీటింగ్ అరవింద్ మీద కూడా మీరు పాట పాడినట్టున్నారు. వాడు వీడు అని వాడడం మీకేం తప్పు అనిపించలే? ఆయన మాట్లాడిన మాటల కంటే మేము మాట్లాడినవి చాలా తక్కువ. ఎందుకంటే ఒక తండ్రి సమానంతో ఉన్నటువంటి కేసీఆర్ గారిని పట్టుకొని తను మాట్లాడిన పదాలను చూస్తే మేము మాట్లాడింది తక్కువనే కాబట్టి అప్పుడు మాట్లాడాల్సి వచ్చింది. భవిష్యత్తులో ఎవరు కేసీఆర్ గారిని ఒక మాట అన్నా కూడా ఊకం, అంతకు 10 మాట్లాడతాం. కేసీఆర్ గారిని అంటే దేశం మొత్తము ఆలోచిస్తుంది. ఎందుకంటే ఒక గొప్ప నాయకుడు, ఎక్కడ కూడా అవినీతి అక్రమాలు లేకుండా. నిజానికి వాళ్ళు ఎన్నో మాట్లాడిండు రేవంత్ రెడ్డి అధికారంలోకి రాకముందు. బీజేపీ కూడా మస్తు మాట్లాడింది. మరి వచ్చి 18 నెలలు అవుతుంది, ఎక్కడ కూడా మరి ఫోన్ ట్యాపింగ్ కేసు అన్నారు, ఎక్కడ మరి మొన్నటి వరకు పోయొచ్చారు మా కేటీఆర్ గారు పోయిరు. అసలు మీరు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు కాబట్టి అసలు ఏంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి మీరేం చెప్తారు? ఉత్తదే అండి, కావాలని టాపిక్ డైవర్షన్ కోసము వాళ్ళు చేస్తున్నటువంటి అవినీతిని అక్రమాలు ఎక్కడ బయటపడతాయో అని మీడియా డైవర్షన్ కోసము వాళ్ళు చేస్తున్నటువంటి ఇదంతా పొలిటికల్ డ్రామా. కాబట్టి ప్రజలకు అర్థమవుతున్నది. మొన్నటికి మొన్న కేసీఆర్ గారిని కూడా ఎట్లనన్నా మీడియా ముందుకు పిలవాలి అని చూసారు. కానీ కేసీఆర్ గారు మీడియా ముందుకు వచ్చినప్పుడు ఎక్కడ తనకు, ఎందుకంటే కేసీఆర్ గారు ఎంత మంచి నాయకుడో ప్రజలందరికీ తెలుసు, ఎక్కడ మీడియాలో తనకు అయిపోతుందో పాజిటివ్ వచ్చేసింది. కేసీఆర్ గారు లాంటి నాయకుడిని ఇట్లా పిలుస్తారా, ఏసీబీ ముందుకు పిలుస్తారా అనే ఒక పాజిటివ్ వచ్చేసరికి ఇమ్మీడియట్గా మంగ్లీ కేసుని తెర మీదకి తీసుకొచ్చింది. అదే రోజు 11 o'clockకి మీడియా మొత్తం కేసీఆర్ వైపు ఉన్నది. దీన్ని ఎట్లయినా డైవర్ట్ చేయాలని ఒక నీచ బుద్ధితోటి, చిల్లర బుద్ధితోటి మంగ్లీ కేసుని బయటికి తీసుకొచ్చారు. మీడియా మొత్తం అటువైపు తిప్పే ప్రయత్నం చేశారు. ఇక మీరు ఒక కళాకారుడిగా ఏదైతే గద్దర్ అవార్డ్స్ కూడా ప్రకటించారో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఇవ్వాల్సిన వాళ్ళకి అవార్డులు ఇచ్చారని మీరు భావిస్తున్నారా? ఏదన్నా అసంతృప్తి ఉందా? అంటే గద్దర్ అన్న బతుకున్నప్పుడు ఎటువంటి సామ్రాజ్యవాదానికి, ఎట్లాంటి అశ్లీలతకు వ్యతిరేకంగా పాటలు పాడిండో అట్లాంటి పాటలు పాడిన వాళ్ళని తీసుకొచ్చి గద్దర్ అన్న పేరు పెట్టి అవార్డు ఇస్తున్నారు. నిజంగా నీకు గద్దర్ అన్న మీద ప్రేమ ఉంటే ఒక పెద్ద యూనివర్సిటీ పెట్టు, అక్కడ అనేక ప్రయోగశాలలు ఏర్పాటు చేసి ఆ యూనివర్సిటీకి గద్దర్ అన్న పేరు పెట్టు. సినిమా యాక్టర్లకే వ్యతిరేకంగా ఉన్నాడు గద్దర్ అన్న, ఆ కల్చర్కే వ్యతిరేకంగా పాటలు పాడినోడు గద్దర్ అన్న. ఒక సినిమాలో పాట పాడడానికే ఒప్పుకున్నాడు. అందులో ఎంతమంది తెలంగాణ వాళ్ళకి వచ్చిందంటారా? రాలేదు తెలంగాణ వాళ్ళకి, అందులో కూడా తెలంగాణ వాళ్ళు లేరు. ఒకవేళ ఉన్నా కూడా అట్లాంటి అవార్డ్స్ కు తన పేరు పెట్టాలని ఎన్నడూ కోరుకోలేదు. తర్వాత రాహుల్ సిప్లిగంజ్ కి రీసెంట్ గా నజరానా ఇచ్చారు, ₹1 కోటి ఇచ్చారు. సో అది ఆ క్యాష్ బహుమతి ఇవ్వడం, అది ఓకే. ఇది ఎలా చూస్తారు? అంటే ఇదే పని గద్దర్ అవార్డ్స్ లో చేసి ఉండొచ్చు కదా అనే వాళ్ళు కూడా ఉన్నారు. నేను ఏమంటున్నంటే రాహుల్ సిప్లిగంజ్ మన తెలంగాణ బిడ్డ, ఓల్డ్ సిటీ బిడ్డ. ముఖ్యంగా ఒక నాయి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి ఒక కటింగ్ షాప్ నుండి ప్రపంచ స్థాయి వేదిక మీదకి పోయి అవార్డు తీసుకోవడం అది మనందరికి గర్వకారణం. వాళ్ళు కూడా ఇచ్చారు, ఓకే, దానికి కూడా మేమందరం దానికి సంతోషిస్తున్నాం. కానీ గద్దర్ అవార్డు ఇవ్వాల్సినది సినిమా ఆర్టిస్టులకు కాదు. అది నిజానికి మేమైతే దాన్ని ఒప్పుకుంటలేమండి. ఇవ్వాలనుకుంటే గద్దర్ అన్న పేరు మీద ఒక పెద్ద విగ్రహం పెట్టవచ్చు, ఒక యూనివర్సిటీని ఏర్పాటు చేయి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆ జయశంకర్ సార్ యూనివర్సిటీ పెట్టిండు, కొండ లక్ష్మణ్ బాబుజీ యూనివర్సిటీ పెట్టిండు. గద్దర్ అన్న పేరు మీద కూడా ఒక ఫోక్ ఆర్టిస్ట్ అని ఇప్పుడు తెలుగు యూనివర్సిటీ ఉన్నది, దానికి పెట్టవచ్చు గద్దర్ అన్న పేరు. సో ఎంతో పోరాటాల ఫలితంగా వచ్చినటువంటి తెలంగాణ ప్రస్తుతం ఎట్లుంది? ఏం చేస్తే మార్పు వస్తుంది అనుకుంటున్నారు? ఏం లేదు, వచ్చినటువంటి తెలంగాణని 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారు సస్యశ్యామలం చేసిండు. ఇప్పుడు వీడు సర్వనాశనం చేస్తుండ్రు రేవంత్ రెడ్డి. అంతకు మించి ఏం లేదు. వచ్చిన తెలంగాణని ఇంకొక 20 ఏళ్ళు ముందుకు తీసుకెళ్ళండి కేసీఆర్ గారు. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ 20 ఏళ్ళు వెనక్కి తీసుకొచ్చి తెలంగాణ రాకముందు ఎట్లుందో అంతకంటే 10 ఏళ్ళు ముందుకు తీసుకెళ్తున్నాడు. ఇక మీలాంటి యువతకి మీరేం చెప్పాలనుకుంటున్నారు? యువకులు రాజకీయాలలోకి వచ్చి ఈ డబ్బు ప్రభావాన్ని తగ్గించి ఒక నీతి నిజాయితీ కలిగినటువంటి వాళ్ళనే స్థానిక సంస్థల ఎన్నికలలో ముందు వరుసలో ఉంటే 35 to 40 years ఉన్న వాళ్ళు ఉంటే నెక్స్ట్ 20 yearsకి వాళ్ళు నెక్స్ట్ జనరేషన్కి పనికొచ్చేటటువంటి యూత్ ఉంటుంది. కాబట్టి కొంత 60 years ఎబో ఉన్న వాళ్ళని కూడా తీసుకొచ్చి రాజకీయాలలో పెడితే వాళ్ళకు అక్షరం ముక్క రాదు, అసలు కనీసం జీవోలు ఏమన్నా వస్తే చదవడానికి కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి గ్రామీణ ప్రాంతాలు బాగుపడాలంటే చదువుకున్నటువంటి వాళ్ళు, ఒక నీతి నిజాయితీతో కూడినటువంటి రాజకీయాలు చేసేటటువంటి వాళ్ళు ఉంటేనే బాగుంటుందని నా అభిప్రాయం.
ఇక ఫైనల్గా పార్టీ పరంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి అందరితో పోలిస్తే మీకు బాగా క్లోజ్గా అసోసియేట్ అయిన వ్యక్తులు ఎవరు? అండ్ మిమ్మల్ని బాగా ఎంకరేజ్ చేస్తున్న నన్ను point బాగా ఏంటి? ఎంకరేజ్ చేస్తున్నటువంటి వ్యక్తులలో అధినాయకత్వం దగ్గరికి వచ్చేసరికి ఇటు రామన్న, హరీష్ అన్న, మా జిల్లా నుండి జగదీష్ అన్న, ఇటు కిషోర్ అన్న బాగా ఎంకరేజ్ చేస్తాడు. మిగతా నాయకత్వం అంతా అన్ని జిల్లాలకు సంబంధించిన వాళ్ళు కూడా నన్ను బాగా మీరు కలవాలి చేస్తారు. అని అనుకున్నప్పుడు కలిసే టైం ఇస్తారా? 100%. నేను కలవాలి అనుకుంటే ఖచ్చితంగా నాకు టైం దొరుకుతుంది, కలుస్తాను. పార్టీ పరంగా కానీ ఒక గాయకుడిగా కానీ మీ గోల్ ఏంటి? నా గోలు నేను డిసైడ్ చేసేదానికంటే ఎక్కువ నేను పార్టీకి కమిట్మెంట్గా చేసే విధానాన్ని బట్టి నా గోలు పెద్ద అయినా కావచ్చు, పార్టీ అధినాయకత్వం వాళ్ళు డిసైడ్ చేస్తారు. మీకు బాగా హత్తుకున్న పాట కావచ్చు, అంటే మనం ఇంటర్వ్యూ స్టార్ట్ చేసేటప్పుడు అవును. స్టార్టింగ్ ఒక పాట అందుకున్నారు, మరి ఎండింగ్ ఏ పాటతో ఎండ్ చేస్తారు? పిడికిలి ఎత్తిండురా పోరు జెండాలు ఉరకలేయా, సింహ గర్జన చేసిండురా ఆత్మ గౌరవదారులయ్యా, రాష్ట్రాన్ని సాధించి చూపించినాడు, ప్రేమించి ప్రజలను పాలించినాడు, తండ్రిలా తన ఎదకు వత్తుకున్నాడు, తండ్లాటలన్నీ తీర్చేసినాడు, కరువుతో ఏడ్చటి పల్లె కన్నీళ్లను బాపు కేసీఆరే తుడిసిండిరా, ఎంత ప్రేమను పంచిండురయ్యా చంద్రశేఖరయ్యా, తెలంగాణనే దచ్చిండురయ్యా చంద్రశేఖరయ్యా, ఎంత ప్రేమను పంచిండురయ్యా చంద్రశేఖరయ్యా, తెలంగాణనే దచ్చిండురయ్యా చంద్రశేఖరయ్యా, ఎవ్వరు అడిగిండ్రు అయ్యను పదవులు వదిలేసి రారమ్మని, ఎవ్వరు కోరిండ్రు మా అయ్యను సావుకు ఎదురేగి నడవమని, నిధులన్నీ దిగమింగితే అయ్యా నిప్పులా గురిసిండురా, కొలువులు దిగమింగితే అయ్యా నిప్పులా గురిసిండురా, ఎంత పోరును చేసిండురయ్యా చంద్రశేఖరయ్యా, తెలంగాణనే తెచ్చిండురయ్యా చంద్రశేఖరయ్యా. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సందీప్ గారు.